తక్కువ టైంని యూటిలైజ్ చేసుకొని ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడం ఎట్లా అంటే మీరు చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అసలు ఎలా పేపర్ ప్రజెంట్ చేయాలి అని ఏ చాప్టర్స్ మనం చెక్ చేసుకోవాలి, సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు. ఫస్ట్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే మనకి 80 మార్క్స్ టార్గెట్ పెట్టుకోవడం, అండ్ ఏపీ స్టూడెంట్స్ అయితే 100 మార్క్స్ టార్గెట్. సో దీన్ని అచీవ్ చేయాలి అంటే మీరు చాప్టర్ వైజ్ ఫస్ట్ చేయాల్సిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. సో బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేసాయి, ఆల్రెడీ మీరు 2-3 ఎగ్జామ్స్ రాసేశారు. సో మన మ్యాథ్స్ ఎగ్జామ్ టైం కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఎగ్జామ్ ముందు మీరు ఎలా ప్రిపేర్ అయితే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడం ఈజీ అవుతుంది. సో దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఏపీ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా మీకు సపరేట్ పీడిఎఫ్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ మీరు పక్కా చేయాల్సిన క్వశ్చన్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకసారి ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ క్వశ్చన్స్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆ పీడిఎఫ్లో ఉన్న క్వశ్చన్స్ మీరు చెక్ చేశారా లేదా అని చెక్ చేసుకోండి. ఓకేనా? ఒకవేళ ఆ క్వశ్చన్స్ ఏవైనా మీరు చేయకపోతే పక్కాగా ఆ క్వశ్చన్స్ చేసుకునే వెళ్ళండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ తక్కువ టైంని యూటిలైజ్ చేసుకొని ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడం ఎట్లా అంటే మీరు చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అసలు ఎలా పేపర్ ప్రజెంట్ చేయాలి అండ్ ఏ చాప్టర్స్ని మనం చెక్ చేసుకోవాలి, సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, సో ఈ 1 మార్క్ క్వశ్చన్స్ని ట్రిక్కీగా ఎలా అడిగే ఛాన్స్ ఉంది. సో వీటన్నిటిని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే మనకి 80 మార్క్స్ టార్గెట్ పెట్టుకోవడం, అండ్ ఏపీ స్టూడెంట్స్ అయితే 100 మార్క్స్ టార్గెట్. సో దీన్ని అచీవ్ చేయాలి అంటే మీరు చాప్టర్ వైజ్ ఫస్ట్ చేయాల్సిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ పక్కాగా ప్రతి ఒక్క స్టూడెంట్ నేర్చుకొని వెళ్ళాల్సిన క్వశ్చన్స్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేశానని చెప్పాను కదా, దాంట్లో ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ చాయిస్ లేని సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే 1 మార్క్ క్వశ్చన్స్ లో చాయిస్ లేదు, 2 మార్క్ క్వశ్చన్స్ లో చాయిస్ లేదు, మనకి 4 మార్క్ క్వశ్చన్ లో కూడా చాయిస్ లేదు. సేమ్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా. సో ఇది సేమ్ ప్యాటర్న్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ, అంటే చాయిస్ లేదు బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఉంటాయి. తెలంగాణ వాళ్ళకైతే ఇక్కడ 20 MCQs ఉంటాయి, సో ఏపీ వాళ్ళకైతే ఇక్కడ 12 క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి సో ఈ ఫస్ట్ ఈ 3 సెక్షన్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. సో అట్లీస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని చూడండి, లేదంటే మోడల్ పేపర్స్ ఉంటాయి కదా డిఫరెంట్ పబ్లికేషన్స్. సో ఆ పబ్లికేషన్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒక 5 మోడల్ క్వశ్చన్స్ అయినా లేదంటే 5 గెస్ట్ పేపర్స్ అయినా చేయండి. ఓకే, మనం ఆల్రెడీ ఇక్కడ 2 గెస్ట్ పేపర్స్ మీకు ఇస్తున్నాను. సో కాబట్టి సో మీరు ఇచ్చిన గెస్ట్ పేపర్స్ చూసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు 2 మార్క్స్ లో ఇప్పుడు పాలినామియల్స్ ఉంది, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ బేస్డ్ క్వశ్చన్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉంది, కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ లేదంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ప్యారలల్ లైన్స్, సో ఇట్లా వీటి బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంది, నేచర్ ఆఫ్ ద రూట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అనాలిసిస్ అనమాట. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, 2 మార్క్స్ క్వశ్చన్స్, ఆ టాపిక్స్ అన్ని మీరు ఒక్కసారి ఇప్పుడు క్విక్ గా రివైజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీడియన్ ఫార్ములా, మోడ్ ఫార్ములా, సో అజ్యూమ్ మీన్ మెథడ్ అంటే ఏంటి, సో స్టెప్ డివియేషన్ మెథడ్ లో ఫార్ములా 4 మార్క్స్ అడుగుతున్నారు. సో ప్రాబబిలిటీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కాబట్టి సో మీరు ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ని ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ ఎక్కువగా స్టూడెంట్స్ లూజ్ అయ్యేది మార్క్స్ ఈ జామెట్రీ పార్ట్ ని ప్రాపర్ గా చెక్ చేసుకోండి. సర్కిల్స్ కానీ అండ్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ద సర్కిల్స్ కానివ్వండి, దెన్ సిమిలర్ ట్రయాంగిల్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా? అండ్ ఈ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో ఇక మీకు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకపోతే మీకు పక్కాగా మార్క్స్ పోయినట్లే. సో కాబట్టి మీకు ఫార్ములాస్ కోసం ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను, దాని కింద ఫార్ములా షీట్ కూడా ఇచ్చాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మెన్సురేషన్ చాప్టర్ అనమాట. సో ఇట్లా మీరు కొన్ని చాప్టర్స్ ని ఐడెంటిఫై చేసి మీరు ఏ చాప్టర్ లో స్ట్రగుల్ అవుతున్నారు అండ్ దాంట్లో నుంచి ఏ మార్క్స్ అంటే ఏ సెక్షన్ లో క్వశ్చన్లు అడుగుతున్నారు అనేది ఒక అనాలిసిస్ చేసుకోండి. అది ఎగ్జామ్ కి ముందు మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీరు కొంచెం డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్న చాప్టర్స్ ని ఎక్కువ రివైజ్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే మీకు ఈ సెక్షన్స్ లో చాయిస్ లేదు కాబట్టి పక్కాగా సెక్షన్స్ లో అడిగే చాప్టర్స్ లో ఉన్న టాపిక్స్ అన్ని కవర్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? సో ఇక నెక్స్ట్ మీరు ఒకసారి ప్రిపేర్ అయిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెజెంటేషన్ అనమాట. చాలా మంది స్టూడెంట్ కాన్సెప్ట్ వచ్చినా క్వశ్చన్ కి ఆన్సర్ మొత్తం చేయడం వచ్చినా కూడా సో హర్రీలో ఏం చేస్తారంటే ఎక్కువ కొట్టివేతలు చేయడం, ఓకేనా, లేదు అని అంటే సో షార్ట్ కట్స్ లో స్టెప్స్ రాయడం, ఇలా చేయకండి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ అయినా సరే స్టెప్ వైజ్ చేసుకుంటూ వెళ్ళండి. సార్ ఇది 2 మార్క్సే కదా, దీన్ని నేను డైరెక్ట్ అంటే కాదు. ఓకేనా? సో కొంచెం స్టెప్ వైజ్ ఎక్కడ ఫార్ములా ఇన్వాల్వ్ అయితే సో అక్కడ ఫార్ములా రాయండి. ఆ ఫార్ములాకి ఏం చేయండి అంటే ఒక బాక్స్ కొట్టేసేయండి. ఓకేనా? సో మీకు ఆన్సర్ వచ్చిన దగ్గర ఇట్లా దేర్ ఫోర్ పెట్టేసేయండి. ఓకేనా? మీరు ఎక్కడైనా ఒక ఫార్ములా యూజ్ చేస్తున్నప్పుడు
ఇట్లా సిన్స్ పెట్టేసి ఆ ఫార్ములా లెట్స్ ఏ మీరు జస్ట్ a+b² ఫార్ములా యూజ్ చేసినా సరే దాన్ని ఇట్లా సైడ్ మెన్షన్ చేసేసేయండి, a² + b² + 2ab అని చెప్పేసి. సో ఇట్లా సైడ్ మెన్షన్ చేసి దానికి ఒక బాక్స్ పెట్టేసేయండి. అంటే మీ పేపర్ చూడగానే ఎగ్జామినర్కి ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓహో, సో నీట్ ప్రెజెంటేషన్ ఉంది అండ్ కాన్సెప్ట్ వైజ్గా ఎక్కడైతే ఫార్ములా యూజ్ చేశాడో అక్కడ ఫార్ములా రాశాడు అండ్ క్లియర్గా ఆన్సర్ రిప్రజెంట్ చేశాడు. సో అండ్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాశాడు. ఇప్పుడు థియరీ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, సో రైట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో థియరీ క్వశ్చన్స్ ఇస్తారు. సో దాంట్లో ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాయండి, తర్వాత దానికి సంబంధించిన ఫార్ములా, సో దాని తర్వాత క్యాల్కులేషన్స్, దాని తర్వాత ఫైనల్ ఆన్సర్. సో ఇట్లా స్టెప్ వైజ్ రాశారనుకోండి, మీకు ఎగ్జామినర్కి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయవచ్చు అనమాట మీరు. ఓకే, సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏదైనా మీరు మిస్టేక్ చేశారు లెట్స్ ఏ. సో ఇప్పుడు ఇది మొత్తం మీరు చేసినంతా కూడా మిస్టేక్ అయిపోయింది. సో దాన్ని ఇట్లా టక్క ఇట్లా 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 చేయడం కాకుండా పేపర్ మొత్తం గజిబిజ్ చేయకుండా సో మీరు ఏం చేయండి అంటే ఇది రాంగ్ అయింది ఇప్పుడు, సో దీన్ని ఇలా కొట్టేసేయండి అంతే. ఓకేనా. సో ఇది అలవాటు చేసుకోండి. అండ్ ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఇంకా చేసే మిస్టేక్ ఏంటంటే, సో మీరు చాప్టర్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 1లో నుంచి మీకు 12 క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఒక 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి, మళ్ళీ సెక్షన్ 2లోకి వెళ్ళి మళ్ళీ దీంట్లో ఒక 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి, మళ్ళీ సెక్షన్ 3కి వెళ్ళి దీంట్లో ఒక 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి, ఓకేనా. సో మళ్ళీ ఫస్ట్ సెక్షన్కి వచ్చి ఇట్లా క్లమ్జీగా చేయకండి. మీరు సెక్షన్ 1 స్టార్ట్ చేశారు అంటే సెక్షన్ 1లో మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని చేసేసేయండి. సెక్షన్ 2 స్టార్ట్ చేశారంటే మొత్తం చేసేసేయండి. సెక్షన్ 3 స్టార్ట్ చేశారంటే మొత్తం చేసేయండి. ఓన్లీ దాంట్లో ఏవైతే రాలేదో 1 or 2 క్వశ్చన్స్ వాటిని మాత్రమే లాస్ట్కి క్లియర్గా మళ్ళీ సెక్షన్ నెంబర్ మెన్షన్ చేయండి, ఆ సెక్షన్ సంబంధించిన క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 2లో సో ఒక 14th క్వశ్చన్ ఉంది, సో ఈ 14th క్వశ్చన్ అని క్లియర్గా అక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా. సో మీరు ఎప్పుడైతే ఆ క్వశ్చన్ని సపరేట్గా రాస్తున్నారో, ఆ సెక్షన్లో కాకుండా సపరేట్గా రాస్తున్నారో ఎండ్లో, సో అప్పుడు దాన్ని మెన్షన్ చేయండి. ఓకేనా. సో మ్యాక్సిమం సెక్షన్ వైజ్గా చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఆ సెక్షన్లో ఏదైనా రాకపోతే మాత్రం వాటిని ఎండ్లో చేయండి. ఓకేనా, టైం వేస్ట్ చేయకుండా. సో ఈ జాగ్రత్తలు కనుక మీరు తీసుకున్నట్లయితే పేపర్ ప్రెజెంటేషన్ ఒకటి, సో ఫార్ములా రివిజన్ ఒకటి, అండ్ పేపర్ ఎనాలిసిస్ ఒకటి. అంటే ఏ చాప్టర్స్ నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇప్పుడు ఎంసీక్యూ క్వశ్చన్స్ ఏ చాప్టర్లో అడుగుతున్నారు అండ్ ఏ టాపిక్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అప్పుడు మీకు ఏమవుతుందంటే క్విక్ రివైజ్ అయిపోతుంది. అంటే ఆ టాపిక్ మీరు పక్కా చూసుకునే వెళ్తారు ఎగ్జామ్కి. అట్లా కాకుండా మీకు ఇష్టం వచ్చినట్లు ఇది ఇది అనుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, సో అప్పుడు మీరు ఏదో ఒక టాపిక్ మిస్ చేసే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో కాబట్టి ఇది ఒక్కసారి చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని సో ఒకసారి చూసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా కనుక ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్గా ఫుల్ మార్క్స్ వస్తాయి అండ్ ప్రెజెంటేషన్ నీట్గా ఉంచండి. ఓకేనా. సో ప్యానిక్ అవ్వండి, ఎక్కడైనా ప్యానిక్ అవ్వకండి. ఎక్కడైనా కొట్టివేతలు ఉన్నా కూడా జస్ట్ ఒక లైన్ కొట్టండి అంతే దాని మీద. లేదంటే ఎక్కువ ఉందనుకోండి, సో ఇప్పుడు ఎక్కువ ఆన్సర్ ఇది మొత్తం రాంగ్ అనుకోండి, సో జస్ట్ ఇలా పెట్టేసేయండి అంతే. ఓకేనా. సో దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా ఈ జాగ్రత్తలు కనుక మీరు తీసుకుంటే ఫుల్ మార్క్స్ డెఫినెట్గా వస్తాయి. ఓకేనా. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ మ్యాథ్స్ ఎగ్జామ్. డెఫినెట్గా ఇప్పుడు పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. సో ఆ పీడిఎఫ్లో ఉన్న క్వశ్చన్స్ మీరు చేశారా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకొని వెళ్ళండి. ఏ క్వశ్చన్స్ చేయకపోయినా ప్రజెంట్ ఇప్పుడు వాటిని ఇమీడియట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్. బై.